ఏమయ్యా గోను సంచులు ఇమ్మంటే తడిచిపోయిన నాణ్యం కొనమంటే పాపం ఈ ఎర్రి పప్ప దుర్భాషలాడతాడు. అదే చెప్తున్నా. ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పులేదన్నావా లేదా? ఇప్పుడు నేను అంటున్నా, ఆ ఎర్రి పప్పకు బుద్ధి చెప్తారా లేదా మీరని? రైతులు సిద్ధమా? రైతు పిల్లలు సిద్ధమా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి. ఇంకో పక్క ధాన్యం అమ్ముకోవడానికి లేదు, ఎక్కడ లేఅవుట్లో డబ్బులు కొట్టేసిన వ్యక్తి. నేను ఒకటే కోరుతున్నా, మళ్ళా మేము నిడదవోలుకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఈ సభ ద్వారా ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మా మీటింగ్లకు మీరు రావడం కాదు. ఈ రోజటి నుంచి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి పని చేయాలంటే భయపడుతూ రావాలి. రెండోది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు 175 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి, 25 పార్లమెంట్లో గెలిపించాలి. ఏ పార్టీ అభ్యర్థి అయినా 3 పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి. పార్టీలు అన్నీ ఒకటి. మళ్ళీ చెప్తున్నా, అందరికీ సీట్లు రాలేదు, కొంతమందికే వచ్చాయి. త్యాగాలు చేశాం. నేను పవన్ కళ్యాణ్ గారు బాగా తగ్గారు, నేను కూడా తగ్గాను, బీజేపీ కూడా తగ్గాం. మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం నిలబడడం కోసం అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని ఇక్కడ 2 గుర్తులున్నాయి. ఒకటి బీజేపీ, పార్లమెంటుకు కమలం గుర్తు. తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఈ 2 గుర్తులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, మీరు చూపించిన అభిమానం నేను చూశాను, నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. తనకు ఆదర్శ్ దద్దరెళ్ళిపోయింది. రేపు బూతులు కూడా దద్దరెళ్ళిపోవాలి. ఎప్పుడు రానంత మెజారిటీ ఈ తణుకులో రావాలి. తణుకు రోడ్ షో మేమిద్దరం కలిసి రోడ్ షో చేసిన మొట్టమొదటి రోడ్ షో ఇది. ఒక రోడ్ షోకే భూకంపం వచ్చింది. తాడేపల్లి కొంప కంపించిపోయింది. ఇంకొక 5-6 సార్లు మేము కానీ ఇదే మార్గం వెళితే ఉంటుందా? కొంప కూలిపోతుంది. అవునా కాదా? హుషారుగా ఉన్నారా లేదా? మమ్మల్ని చూడడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, అభ్యర్థులను గెలిపిస్తామని ఒక సంకల్పం చేసి 2 చేతులు చూపించి పైకెత్తి ఆమోదయోగ్యం చెప్పండి. 30 రోజులు మా కోసం పనిచేయండి.